నేను సరే నిన్న మాట్లాడుతూ రెడ్లు పనిచేస్తున్నాడు, ఈయన కోవట్టుగా వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నాడు అన్నాడు. ఈ పావులు నాయసరావు ఏది ఇది సోకాల్ పావులు నాయసరావు కూడా నేను మాట్లాడిచ్చాడు కదా, వాడేదో దబక్కన వాడు అన్నట్టుగా మాట్లాడాడు. బలిచిన మాట్లాడవాక పావులు నాయసరావు చెప్తున్నా, బలిచిన మాటలు మాట్లాడవాక అంటే నేనేదో కామ్గా ఉంటాను అట్లా అన్న ఏం పర్లేదు అనుకుంటున్నావు చెప్తా. వాడు నాతో ఫోన్లో మాట్లాడాడు, ప్రమాణం చేయమని వాడి బిడ్డల మీద వాడు నాతో ఫోన్లో మాట్లాడి అది నేనేం చెప్పుంటా ఉన్నా, నేను నాదేముంది మధ్యవర్తిని, నేను పోయి ఇచ్చేదాన్ని అని చెప్పి మాట్లాడాడు నాతోటి. వాస్తవం, నువ్వు మన వైసీపీకి పనిచేస్తానంటున్నావు కదా, ఇదే పావులు నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నాడు కదా, వాళ్ళకి నేను నా గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి మా వాళ్ళ ఊరిలో వాళ్ళ ల్యాండ్లో పవర్ కావాలి, లైన్ కావాలంటే ఫ్రీగా ఇప్పించాను. పవన్ నాగేశ్వరరావు క్యాస్ట్ ఏంది? కమ్మాస్ కదా, టీడీపీ కదా. నేను సహాయం అదే నిన్న మాట్లాడించిన అతనికే నేను సహాయం చేశా. చెప్పమనండి, ఇది కదా కరెక్టా కాదు. నేను ఒక పార్టీలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ సోదరులకి కానీ ఎవరికైనా ఎంతమందికి సహాయం చేసి ఉంటాను. ఎవరు వచ్చినా పార్టీని చూడలేదు నేను. ఎవరు వచ్చినా ఎవరు న్యాయం ఉంటే వాళ్ళు చేసేదానికి చేసి చెప్పాను. ఎందుకు నిన్న లింగారెడ్డి అని చెప్పాడు కదా, పేలమిట్ట లింగారెడ్డి వైసీపీ, ఆయనకి సపోర్ట్గా పోయి కలెక్టర్ దగ్గర మాట్లాడాను. నేను కలెక్టర్ దగ్గరికి మాట్లాడింది ఏంది సార్, ఇతను ఆ లింగారెడ్డి ఎవరు, నా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్, పార్టీ కాదు ఆడ క్లాస్మేట్. అది ఒకవేళ పార్టీ ఏండొచ్చు, వైసీపీ ఏంటో కూడా ఇది కూడా చెప్పుతున్నా. నేను పార్టీలు ఎప్పుడు చూడలేదే, అందరినీ చూస్తున్నా. అతను ఏంటంటే ఇది చెప్పాడు, ఏదో డెత్ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ ఇది పెట్టాడు ఇదని. ఎంత దుర్మార్గం అండి ఇది. ఒక స్నేహితుడు వచ్చి నన్ను అడిగితే నేను కలెక్టర్ దగ్గర తీసిపోయి కలెక్టర్ని అడగండి ఏం చెప్పాను, న్యాయం ఉంటుంది, ఏది న్యాయం ఉంటుంది చేయమన్నా, చూడండి పరిశీలించండి, న్యాయం చేయమన్నా. ఓకే, ఇప్పుడు లింగారెడ్డి మీద అభియోగం చేశాడు, ఇప్పుడు లింగారెడ్డి ఉన్నాడు, అతను చెప్పిన దానికి అతను సమాధానం చెప్పను. నాకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అతని మీద కంప్లైంట్ చేశాను. కానీ పెట్టుకొని చేసుకొని 100 మంది సీఏని పెట్టుకున్న మార్చాము, 100 మందిని నా గవర్నమెంట్లో అప్పుడు నేను మినిస్టర్కున్నప్పుడు ఏంటంటే చేసాము. నాకేముంది, పెట్టుకో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో చెప్పాను. కానీ ఆ సీఏని పెట్టుకో, లేదా నెత్తి మీద పెట్టుకో, ఊరేగు అంటే ఇసుక అంటే దొల్లాడాలంట. నీచంగా మాట్లాడుతున్నావు నువ్వు. డబ్బులు తీసుకుంటా, ప్రజలు పాప ఇల్లు కట్టుకుంటానికి డబ్బులు తీసుకుంటా మాట్లాడుతావు నీచంగా. ఇసుకలో ఏం మాట్లాడతావు, ఎంత వల్గర్గా మాట్లాడతావు. మనుషులు సంస్కారం లేదా నీకు? సంస్కారమే లేదు నీకు. ఎంత వరస్ట్గా మరి ఇసుక ఈ రకంగా అమ్ముతుంటే మరి బాబు గారు దీని మీద స్పందించాలా, ఎంక్వైరీ చేయాలా, ఏం జరుగుతుందో. ప్రజలు మనకి ఇసుక ఫ్రీ అని చెప్పారు, మరి ఈ రకంగా ఇబ్బందులు అవుతున్నాయి. గ్రావెల్ అని చెప్పండి. ఈరోజు మళ్ళా పెళ్ళూరు గ్రావెల్ తోలుతున్నారు చెరువుల్లో నుంచి. నేను సరే నిన్న మాట్లాడుతూ రెడ్లు పనిచేస్తున్నాడు, ఈయన కోవట్టుగా వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నాడు అన్నాడు. ఈ పావులు నాయసరావు ఏది ఇది సోకాల్ పావులు నాయసరావు కూడా నేను మాట్లాడిచ్చాడు కదా, వాడేదో దబక్కన వాడు అన్నట్టుగా మాట్లాడాడు. బలిచిన మాట్లాడవాక పావులు నాగేశ్వరరావు చెప్తున్నా, బలిచిన మాట్లాడవాక అంటే నేనేదో కామ్గా ఉంటాను అట్లా అన్న ఏం పర్లేదు అనుకుంటున్నావు చెప్తా. వాడు నాతో ఫోన్లో మాట్లాడాడు, ప్రమాణం చేయమని వాడి బిడ్డల మీద వాడు నాతో ఫోన్లో మాట్లాడి అది నేనేం చెప్పుంటా ఉన్నా, నేను నాదేముంది మధ్యవర్తిని, నేను పోయి ఇచ్చేదాన్ని అని చెప్పి మాట్లాడాడు నాతోటి. వాస్తవం, నువ్వు మన వైసీపీకి పనిచేస్తానంటున్నావు కదా, ఇదే పావులు నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నాడు కదా, వాళ్ళకి నేను నా గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి మా వాళ్ళ ఊరిలో
వాళ్ళ ల్యాండ్లో పవర్ కావాలి, లైన్ కావాలంటే ఫ్రీగా ఇప్పించా. పవన్ నాగేశ్వరరావు క్యాస్ట్ ఏంది? కమ్మాస్ కదా, టీడీపీ కదా. నేను సహాయం అదే నిన్న మాట్లాడించిన అతనికే నేను సహాయం చేశా. చెప్పమనండి, ఇది కదా కరెక్టా కాదు. నేను ఒక పార్టీలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ సోదరులకి కానీ ఎవరికైనా ఎంతమందికి సహాయం చేసి ఉంటాను. ఎవరు వచ్చినా పార్టీని చూడలేదు నేను. ఎవరు వచ్చినా ఎవరు న్యాయం ఉంటే వాళ్ళకి చేసేదానికి చేసి చెప్పాను. నిన్న లింగారెడ్డి అని చెప్పాడు కదా, పేలమిట్ట లింగారెడ్డి వైసీపీ, ఆయనకి సపోర్ట్గా పోయి కలెక్టర్ దగ్గర మాట్లాడాను. నేను కలెక్టర్ దగ్గరికి మాట్లాడింది ఏంది సార్, ఇతను ఆ లింగారెడ్డి ఎవరు? నా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్, పార్టీ కాదు ఆడ క్లాస్మేట్. అది ఒకవేళ పార్టీ ఏండొచ్చు, వైసీపీ ఏంటో కూడా ఇది కూడా చెప్పొచ్చునా. నేను పార్టీలు ఎప్పుడు చూడలేదే, అందరినీ చూస్తున్నా. అతను ఏంటంటే ఇది చెప్పాడు, ఏదో డెత్ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ ఇది పెట్టాడు ఇదని. ఎంత దుర్మార్గం అండి ఇది. ఒక స్నేహితుడు వచ్చి నన్ను అడిగితే నేను కలెక్టర్ దగ్గర తీసిపోయా. కలెక్టర్ని అడగండి, ఏం చెప్పాను? న్యాయం ఉంటుంది, ఏది న్యాయం ఉంటుంది చేయమన్నా. చూడండి, పరిశీలించండి, న్యాయం చేయమన్నా. ఓకే, ఇప్పుడు లింగారెడ్డి మీద అభియోగం చేశాడు. ఇప్పుడు లింగారెడ్డి ఉన్నాడు, అతను చెప్పిన దానికి అతను సమాధానం చెప్పను. నాకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అతని మీద కంప్లైంట్ చేశాను. కానీ పెట్టుకొని చేసుకొని 100 మంది సీఏని పెట్టుకున్న మార్చాము, 100 మందిని నా గవర్నమెంట్లో అప్పుడు నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఏదైనా చేసాము. నాకేముంది, పెట్టుకో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో చెప్పాను. కానీ ఆ సీఏని పెట్టుకో, లేదా నెత్తి మీద పెట్టుకో, ఊరేగు అంటే ఇసుక అంటే దొల్లాడాలంట. నీచంగా మాట్లాడుతున్నావు నువ్వు. డబ్బులు తీసుకుంటా, ప్రజలు పాప ఇల్లు కట్టుకుంటానికి డబ్బులు తీసుకుంటా మాట్లాడుతావు నీచంగా. ఇసుకలో ఏం మాట్లాడతావు? ఎంత వల్గర్గా మాట్లాడతావు. మనుషులు సంస్కారం లేదా నీకు? సంస్కారమే లేదు నీకు. ఎంత వరస్ట్గా మరి ఇసుక ఈ రకంగా అమ్ముతుంటే మరి బాబు గారు దీని మీద స్పందించాలా, ఎంక్వైరీ చేయాలా, ఏం జరుగుతుందో. ప్రజలు మనకి ఇసుక ఫ్రీ అని చెప్పారు, మరి ఈ రకంగా ఇబ్బందులు అవుతున్నాయి. గ్రావెల్ అని చెప్పండి. ఈరోజు మళ్ళా పెళ్ళూరు గ్రావెల్ తోలుతున్నారు చెరువుల్లో నుంచి. నేను సరే నిన్న మాట్లాడుతూ రెడ్లు పనిచేస్తున్నాడు, ఈయన కోవట్టుగా వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నాడు అన్నాడు. ఈ పావులు నాగేశ్వరరావు ఏది ఇది సోకాల్ పావులు నాగేశ్వరరావు కూడా నేను మాట్లాడిచ్చాడు కదా, వాడేదో దబక్కన వాడు అన్నట్టుగా మాట్లాడాడు. బలిచిన మాట్లాడవాక పావులు నాగేశ్వరరావు చెప్తున్నా, బలిచిన మాట్లాడవాక అంటే నేనేదో కామ్గా ఉంటాను, అట్లా అన్న ఏం పర్లేదు అనుకుంటున్నావు. చెప్తా, వాడు నాతో ఫోన్లో మాట్లాడాడు, ప్రమాణం చేయమని వాడి బిడ్డల మీద. వాడు నాతో ఫోన్లో మాట్లాడి అది నేనేం చెప్పంటా ఉన్నా, నేను నాదేముంది మధ్యవర్తిని, నేను పోయి ఇచ్చేదాన్ని అని చెప్పి మాట్లాడాడు నాతోటి. వాస్తవం, నువ్వు మన వైసీపీకి పనిచేస్తాను అంటున్నావు కదా, ఇదే పావులు నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నాడు కదా. వాళ్ళకి నేను నా గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి మా వాళ్ళ ఊరిలో వాళ్ళ ల్యాండ్లో పవర్ కావాలి, లైన్ కావాలంటే ఫ్రీగా ఇప్పించా. పవన్ నాగేశ్వరరావు క్యాస్ట్ ఏంది? కమ్మాస్ కదా, టీడీపీ కదా. నేను సహాయం అదే నిన్న మాట్లాడించిన అతనికే నేను సహాయం చేశా. చెప్పమనండి, ఇది కదా కరెక్టా కాదు. నేను ఒక పార్టీలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ సోదరులకి కానీ ఎవరికైనా ఎంతమందికి సహాయం చేసి ఉంటాను. ఎవరు వచ్చినా పార్టీ